కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. 2027లో నేను మళ్ళీ పాదయాత్ర చేస్తా. వచ్చే ఏడాది పార్టీ ప్లేనరీని ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్నాం. ప్లేనరీలోనే పాదయాత్రతో పాటు పార్టీ రాజకీయ వ్యూహ నిర్ణయాలను ప్రకటిస్తామంటూ వైకాపా అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆ పార్టీ నేతలు చెప్పారు. బుధవారం తాడేపల్లిలో తన క్యాంప్ కార్యాలయంలో పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలు లోక్సభ నియోజకవర్గాల పర్యవేక్షకులతో సమావేశమయ్యారు. మీ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఎంతమంది పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించుకుని వస్తారనేదే మీకు నా పరీక్ష. ఆ మేరకు సముచిత స్థానం కల్పించే బాధ్యత నాది. ఈ విధానమే ప్రాంతీయ సమన్వయకర్తలకు వర్తిస్తుంది. ఎమ్మెల్యే అభ్యర్థితో నియోజకవర్గంలో పార్టీ నేతలకు ఏమైనా విభేదాలు ఉంటే పరిష్కరించాల్సిన బాధ్యత మీదే అని చెప్పారు. 2014 అధికారంలోకి వచ్చినప్పుడు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా చంద్రబాబు ప్రజలను మోసగించారు. అదే సమయంలో నేను పాదయాత్ర చేసి ప్రజలకు భరోసానివ్వగలిగా. అందువల్లే చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకత, మనపై సానుకూలత 2019 ఎన్నికల్లో ప్రస్ఫుటంగా కనిపించింది. అదే తరహా పరిస్థితులు ఇప్పుడున్నాయి. హామీలను అమలు చేయకుండా ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారు. దీన్నే ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అంతిమంగానే 2027లో నేను మరోసారి పాదయాత్ర చేస్తానని నేతలకు చెప్పారు. చంద్రబాబు ఈ 11 నెలల్లో సాగించిన పాలన చూశాక మన ఎమ్మెల్యేల నాయకులే కదా కార్యకర్తలు ఆయన తరహా రాజకీయాలు నా నుంచి ఆశిస్తున్నారు. ఈ ప్రభుత్వం చేసిన దుర్మార్గాలు చూశాక నాలోనూ మార్పు వచ్చింది. జగన్ 2.0లో కార్యకర్తలకే ప్రాధాన్యం ఉంటుంది. కూటమి ప్రభుత్వాన్ని చూశాక మన ప్రాధాన్యాలకు అనుగుణంగా ఖచ్చితంగా పనిచేయాలనుకుంటున్నా. అందువల్ల 2.0లో వేరే రకంగా ఉంటుందని స్పష్టంగా చెప్తున్నాను జగన్ వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా బూత్ కమిటీల నియామకం పూర్తయ్యేసరికి పార్టీలో సంస్థాగత బాధ్యతలో 18 లక్షల మంది క్రియాశీలక సభ్యులు వస్తారు. వాళ్ళందరికీ ప్రత్యేకంగా ఐడి కార్డులతో పాటు బీమా కల్పిస్తాం. అక్టోబర్ తర్వాత పార్టీ సభ్యత్వం నమోదు చేపడతామని చెప్పారు.